వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో విని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. డాన్ బావతో లవ్ పార్ట్ కొంచెం గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అప్పుడే అఖిల్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఒసే మెంటల్, ఎందుకే అలా అరుస్తున్నావు? ఇది మన ఇల్లు అని అంటూ అరిచాడు అఖిల్. పాపం అఖిల్ అప్పటిదాకా వీడియో గేమ్ ఆడి ఆడి అప్పుడే తనకి ఈరోజు కాలేజ్ కూడా లేకపోవడంతో కాబట్టి ఫుల్గా నిద్రపోదామని ఫిక్స్ అయ్యి బెడ్ మీద అలా వాలాడో లేదో మన మౌర్య పాప గొంతు విని దడుచుకున్నాడు. మౌర్య కూడా సారీరా, ఎక్కడికో వచ్చేసానని భయపడి అలా అరిచేశాను అని అనుకుంటూ, అయినా స్టేషన్లో అంత ఈజీగా ఒక మనిషిని అలా ఎలా చంపేశారా? ఎంతైనా మీ అన్నయ్య నిజంగా రాక్షసుడే అని నిద్రమత్తులోనే విక్రమ్ని తిడుతూ ఉంటే అఖిల్ ఆమె తలపై మొట్టి, అన్నయ్యను ఇప్పటికైనా అర్థం చేసుకోవే, అయినా అక్కడ జరిగిందేంటో తెలియకుండా పిచ్చి పిచ్చిగా వాగకు. అసలు వాడు ఆ కుక్క, పాపం ఆ పెద్దాయన తన కొడుకు కోడలు చచ్చిపోతే భార్య కూడా లేదు ఆయనకు. అలాంటి ఆయన ఒకప్పుడు మన ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు. వయసు అయిపోవడం వల్ల అన్నయ్య ఆయన చేత ఒక షాప్ పెట్టించాడు. ఆ షాప్ చూసుకుంటూ తన మనవరాలను చూసుకుంటూ చచ్చిపోయిన తన కొడుకు కోడలు గుర్తుగా చాలా హ్యాపీగా ఆ పాపకు ఏం తక్కువ రాకుండా చూసుకునేవారు ఆయన. అలాంటి పసిపిల్ల 14 సంవత్సరాలు ఉంటాయనుకుంటా, పాపను స్కూల్ నుంచి వస్తుంటే తీసుకెళ్ళి మందు తాగి వీడి ఫ్రెండ్స్తో కలిసి రేప్ చేసి చంపేశాడు ఆ వెధవ. అందుకే అన్నయ్య వాడిని అంత ఈజీగా వదిలేయకూడదు అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఆల్రెడీ వేసేశారు. వీడు మాత్రం తప్పించుకుందామని రైల్వే స్టేషన్కి వచ్చాడు. కానీ అన్నయ్య చేతిలో నుంచి అంత ఈజీగా తప్పించుకోవడం కుదరదు కదా. అందుకోసమే దొరికిపోయాడు. అయినా అన్ని విషయాలలో అన్నయ్యను నెగిటివ్గా చూడకు మౌర్య. అన్నయ్యకు కోపం ఎక్కువే నిజమే, కానీ తప్పు చెయ్యడు ఎప్పుడు, అన్నయ్య గుర్తుపెట్టుకో అని అఖిల్ కూడా క్లాస్ పీకాడు మౌర్యకు. మన మౌర్య పాప మూతి తిప్పుకుంటూ మళ్ళీ ఏదో గుర్తు రావడంతో, అవును, నేను అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాను కదా, బ్లడ్ చూసి మరి ఇంటిదాకా నన్నెవరు తీసుకొచ్చారు అంటూ ఒక పిచ్చి డౌట్ని అడిగింది. అఖిల్ తల కొట్టుకుంటూ, ఇంకెవరు, నేనున్నా కదా, నేనే తీసుకొచ్చాను అని చెప్పాడు. కానీ తనకు లీలగా అస్పష్టంగా ఏవో కొన్ని కలలో కనిపిస్తూ ఉంటే, సరేలే, నాకు తలనొప్పిలేస్తుంది, నేను ఫ్రెష్ అవ్వాలి, అయినా అత్తయ్య వాళ్ళు ఎక్కడ్రా అని తను అంటూ ఉండేలోపు, ఎక్కడే ఎందుకుంటారే, ఇక్కడే ఉన్నాను అని అంటూ తన అత్తయ్య సుభద్ర తన కళ్ళ ఎదురుగా కనిపించేసరికి ఎన్నో సంవత్సరాల తర్వాత తన అత్తయ్యను చూసి సంతోషంతో అత్త అంటూ వెళ్ళి తనను హక్ చేసుకొని తన గుండెల్లో ఉన్న బాధను తన అత్తయ్యకి తెలియకుండా తన అత్తయ్యను హక్ చేసుకొని, ఆమెకు అమ్మ తర్వాత అమ్మ తన అత్తయ్య, చిన్నప్పటి నుంచి తనకి ఏ ప్రాబ్లం వచ్చినా తన వెన్నంటే కాపు కాసి నీడలా ఉండేది. అలాంటిది తన అత్తయ్యతో ఇంత దూరంగా ఇన్ని సంవత్సరాలు కనీసం ఫోన్ కూడా లేకుండా చేశాడు ఆ దుర్మార్గుడు అని విక్రమ్ని ఇక్కడ కూడా నిందిస్తూ చిన్నపిల్లలా మూతి విరుస్తూ హక్ చేసుకొని తన అత్తయ్య తనను సరిగ్గా నిలబెట్టి, ఎంత పెద్దదానివి అయిపోయావురా మౌర్య, అసలు ఈ అత్తయ్య నీకు గుర్తు రాలేదంటే, అయినా ఇలా చిక్కిపోయావేంట్రా, సరిగ్గా తినడం లేదా, ఎప్పుడూ కోపంగా ఉండటమే కాదు, నాన్న కొంచెం ప్రశాంతంగా తిని మనశ్శాంతిగా ఉండొచ్చు కదే అని లాలనగా చెప్పింది ఆవిడ. దాంతో మౌర్యకి ఆవిడ దేని గురించి మాట్లాడుతుందో అర్థమై సైలెంట్గా వింటూ ఉంది. ఎందుకంటే తన నాన్న తనతో చెప్పాడు కదా తన అత్తయ్య ఆరోగ్యం బాగోలేదు అని. అందుకోసమే ఇప్పుడు ఏదంటే అది మాట్లాడితే తన అత్తయ్యను ఇబ్బంది పెట్టాలి అని అనుకోలేదు మౌర్య. అప్పుడే ఆవిడ వెనక నుంచి
తన మామయ్య అయిన అరవింద్ గారు కూడా తన వచ్చి నా మౌర్య తల్లి చాలా పెద్దదైపోయిందే అని తన తలపై చెయ్యి వేసి ప్రేమగా పిలిచారు. ఆయన్ని చూడగానే చిన్న పిల్లలా గెంతులేసి మాము అంటూ సైడ్ హగ్ చేసుకుంది. మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను అని అంటూ బొంగమూతి పెట్టి మరీ చెప్పింది. నేను కూడా నిన్ను మిస్ అయ్యానురా, కానీ తెలుసు కదా బిజినెస్ టెన్షన్ వల్ల నేను రాలేకపోయాను. ఎన్నిసార్లు మీ నాన్నను నిన్ను పంపించమన్నా కానీ నువ్వు రాను అని చెప్పేదానివి కదా, అందుకే తల్లి మనం కలవలేకపోయాం అని ఆయన అనేసరికి ఆయనే మళ్ళీ మాట్లాడుతూ, అయినా నీకు విక్రమ్కి గొడవ అయితే మేమేం చేశాంరా, నీకు బాగా తెలుసు కదా తల్లి, అఖిల్ విక్రమ్ కన్నా మాకు నువ్వే ఎక్కువ అని. అలాంటిది మాతో మాట్లాడకుండా మాకు దూరంగా ఎలా ఉండాలి అనిపించింది మౌర్య అని ఆయన అడుగుతుంటే మౌర్య కూడా ఏడుపు మొహం పెట్టుకొని తన మామయ్యను చిన్నపిల్లలా హక్ చేసుకొని ఒక చేత్తో చెవి పట్టుకొని, సారీ మాము, ఈసారికి నీ చిట్టి మౌర్యని క్షమించవచ్చు కదా అని క్యూట్గా ఫేస్ పెట్టేసరికి అప్పటిదాకా అక్కడ ఎమోషనల్గా ఉన్న అందరూ ఒక్కటేసారి నవ్వేశారు. అఖిల్ మౌర్య తలపై మొట్టి, పెద్ద డ్రామా క్వీన్వే నువ్వు అంటూ నవ్వారు. ఆ తర్వాత అత్తయ్య మౌర్య తల్లి, పొద్దుటి నుంచి పడుకొని ఉన్నావు, త్వరగా లేచిరా, ఫ్రెష్ అయ్యి కిందికి వస్తే నీకోసం నీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ చేశాను అని తన అత్తయ్య చెప్తూ ఉంటే అఖిల్ వైపు చూపించి నాలుకతో వెక్కిరించింది. నా కోసం మా అత్తయ్య బోల్డ్ ఐటమ్స్ చేసిందంట అని. మీ అన్నయ్యకు ఒక్కటి కూడా పెట్టను పోరా అని అంటూ వెక్కిరిస్తూ చెప్పింది. అఖిల్ కూడా చిన్న పిల్లాడిలా మమ్మీ అంటూ కంప్లైంటింగ్గా ఫేస్ పెట్టి అడిగేసరికి, నీకు కూడా ఇష్టమైనవి చేస్తాలేరా, ముందు పదండి ఇక్కడి నుంచి, నా తల్లికి ఆకలిస్తుంది, నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యిరా నాన్న అని అంటూ ఆవిడ మౌర్యకు చెప్పి అక్కడి నుంచి వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. ఇదండి ఇవాల్టి కథ. మన కథ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. వినేసి వెళ్ళిపోకుండా కథ ఎలా ఉందో చెప్తేనే కదా ఇంకో అప్డేట్ ఇవ్వాలి అనిపిస్తుంది. బాయ్ బాయ్.